కొనిదెల రామ్ చరణ్ తేజ భారత నటుడు చిరంజీవి కుమారుడు. ఇతను భారత సినిమా నటుడుగానే కాక రామ్ చరణ్ హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ ఓనర్, మా టీవీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో ఒకడు. రామ్ చరణ్ తేజ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట 13 మార్చి 2023న ఉత్తమ ఒరిజినల్ సాంగ్గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. రామ్ చరణ్ తేజ మార్చి 27, 1985న చిరంజీవి సురేఖ దంపతులకు జన్మించాడు. ఇతనికి ఇద్దరు సోదరీమణులు శ్రీజ, సుష్మిత. జూన్ 14, 2012న ఉపాసన కామినేనిని వివాహం చేసుకున్నాడు. ఉపాసన కొనిదెల అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ప్రతాప్ సి రెడ్డి మనవరాలు. ఆమె అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలు కూడా. అపోలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో చురుగ్గా పాలు పంచుకునే ఉపాసన సంపూర్ణ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తూ పలు వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఆమెకు అరుదైన గౌరవం దక్కింది. 2022 సంవత్సరానికి గాను నాట్ హెల్త్ CSR అవార్డు భరించింది. ఉపాసన కామినేని రామ్ చరణ్ కొనిదెల దంపతులకు 2023 జూన్ 20న హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో 12 ఆడబిడ్డ జన్మించింది. బిడ్డ, తల్లి క్షేమంగా ఉన్నారు. రామ్ చరణ్, ఉపాసన గత ఏడాది డిసెంబర్లో ప్రెగ్నెంట్ అని ప్రకటించారు. హనుమాన్ గారి ఆశీస్సులతో ఉపాసన, రామ్ చరణ్ తమ మొదటి సంతానం కోసం ఎదురు చూస్తున్నారని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము. సురేఖ, చిరంజీవి కొనిదెల, శోభన, అనిల్ కామినేని ప్రేమ కృతజ్ఞతలతో. రామ్ చరణ్ ప్రముఖ భారతీయ సినీ నటుడు కాగా, ఉపాసన ఒక పారిశ్రామికవేత్త మరియు అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్. వీరిద్దరూ మాతృత్వాన్ని ఆలింగనం చేసుకుంటుండగా వారి అందమైన ప్రేమ కథను గుర్తు చేసుకుందాం. కాలేజ్ డేస్లో మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా ఒకరినొకరు కలుసుకుని ఫ్రెండ్స్ అయ్యారని సమాచారం. చివరికి వీరి స్నేహం ప్రేమగా మారి డేటింగ్ మొదలుపెట్టారు. మేమిద్దరం చాలా కాలం స్నేహితులం. కాలేజ్ నుంచి నేను చదువుకోవడానికి విదేశాలకు వెళ్లే ముందు మా మధ్య ప్రత్యేక భావాలు లేవు. ప్రేమ ఇప్పుడే జరిగింది మరియు ఇది మంచి మార్పు. మేము ఒకే రకమైన ఆలోచనలను పంచుకున్నాము. మాకు ఒకే సమస్యలు ఉన్నాయి మరియు విజయాన్ని సాధించడానికి కష్టపడి పనిచేయాలనే ఒకే దృక్పథాన్ని మరియు నమ్మకాన్ని మా ఇద్దరికీ పంచుకున్నాము అని ఉపాసన ఇంతకుముందు రీడ్స్ మ్యాగజైన్లో ఉన్నారు. తామిద్దరం చాలా కాలంగా ఒకరికొకరు తెలుసునని, అయితే మగధీర సినిమా విడుదలైన తర్వాతే వీరిద్దరి డేటింగ్ చేయడం ప్రారంభించారని రామ్ చరణ్ గుర్తు చేసుకున్నారు. నిజానికి ఆరెంజ్ కూడా అప్పటికి విడుదలైంది. నా స్నేహితులందరూ ఆమె ఎప్పుడూ లేనంతగా నన్ను ప్రేమిస్తుందని మరియు ఆమె నా కోసం అనే వాస్తవాన్ని నేను గుర్తించడం లేదని నాకు చెబుతూనే ఉంటారు. ఒక మంచి రోజు మా నాన్న నాకు చాలా సంవత్సరాల క్రితం చెప్పిన విషయాలు నాకు తిరిగి వచ్చాయి. నటుడిగా నాకున్న అవకాశాలను నేను గుర్తించడం లేదని, నా కెరీర్ అవకాశాలను బేరీజు వేసుకునే సమయంలో ఆయన నాకు చెప్పారు. బంగారు కుండ మీద కూర్చొని నేను అన్ని చోట్ల చూస్తున్నాను. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపించింది. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, నా 7 సంవత్సరాల స్నేహితురాలు. అందరూ ఆమెను నా ఆదర్శ భాగస్వామిగా చూడగలిగారు మరియు నేను విస్మరిస్తున్నాను. సరైన అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నానని, ఆమె నా వెంటే ఉందని అప్పుడే అర్థమైంది. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో రామ్ చరణ్, ఉపాసన నిశ్చితార్థం డిసెంబర్ 11, 2011న హైదరాబాద్లో జరిగింది. మేమిద్దరం కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్నాం. మేమిద్దరం ఎవరికి చెప్పకుండా మా కుటుంబం గుడికి వెళ్ళాం. అప్పుడే మా అమ్మా నాన్నలు, ఇతర కుటుంబ సభ్యులు ఒకరినొకరు ఏం చెప్పుకున్నామో అర్థమైంది. ఓ రోజు మేమిద్దరం మాట్లాడుకుంటూ పెళ్లి గురించి చర్చించుకోవడం మొదలుపెట్టాం అని ఉపాసన తెలిపింది. అద్భుతమైన నటనా నైపుణ్యం మరియు అద్భుతమైన శారీరాకృతి ప్రసిద్ధి చెందిన ప్రముఖ భారతీయ నటుడు రామ్ చరణ్ తన ప్రతిభకు మాత్రమే కాకుండా ఫిట్నెస్ పట్ల అంకిత భావానికి కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకున్నాడు. వివిధ పాత్రల కోసం తన అద్భుతమైన పరివర్తనకు సాధించడానికి రామ్ చరణ్ కఠినమైన డైట్ ప్లాన్ మరియు తీవ్రమైన వ్యాయామ నియమావళిని అనుసరిస్తాడు. రామ్ చరణ్ డైట్ ప్లాన్ పోషకాహారాన్ని సమతుల్య విధానాన్ని ప్రతిబింబిస్తుంది. సన్నని ప్రోటీన్, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు మరియు పుష్కలంగా కూరగాయలు మరియు పండ్ల ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఈ ఆరోగ్యకరమైన ఆహార నియమావళి అతని డిమాండ్ వ్యాయామ దినచర్యలకు ఆజ్యం పోయడమే కాక అతని మొత్తం ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు మద్దతు ఇస్తుంది. నటుడిగా మరియు ఫిట్నెస్ ఔత్సాహికుడిగా అతని ఆహారం అతని నిర్దిష్ట అవసరాలు మరియు లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నప్పటికీ ఇది బాగా గుండ్రని మరియు పోషకమైన ఆహార ప్రణాళికను అవలంబించాలనుకునే వారికి ప్రేరణ పనిచేస్తుంది. ఈ వ్యక్తిగత అవసరాలు మరియు లక్ష్యాలకు అనుగుణంగా ఉందని నిర్ధారించుకోవడానికి మీ ఆహారంలో గణనీయమైన మార్పులు చేసే ముందు ఎల్లప్పుడూ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ లేదా రిజిస్టర్డ్ డైటీషియన్ను సంప్రదించండి. చరణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2007లో విడుదలైన చిరుత చిత్రంతో తెలుగు ప్రజలకు పరిచయమయ్యాడు. ఈ చిత్రం విజయవంతం అవడంతో పాటు తనకు ఆ సంవత్సరానికి ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియు నంది స్పెషల్ జ్యూరీ అవార్డులను అందించింది. ఆ తర్వాత SS రాజమౌళి గారు దర్శకత్వం వహించిన మగధీర చిత్రం సంచలన విజయం సాధించడంతో పాటు ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియు నంది స్పెషల్ జ్యూరీ అవార్డులను అందించింది.
మగధీర విజయంతో చరణ్ తెలుగు సినిమాలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆపై 2010లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం పరాజయం పాలైనప్పటికీ తన పూర్వ చిత్రాల్లాగే ఈ చిత్రంలో కూడా చరణ్ నటనకు విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పటికీ ఆరెంజ్ సినిమాలో పాటలు ట్రెండింగ్లో ఉన్నాయి. ఒక సంవత్సరం తర్వాత 2011లో సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ చిత్రంతో నటించాడు. భారీ ఓపెనింగ్లు సాధించిన ఈ చిత్రం విజయాన్ని సాధించింది. 2013లో వివి వినాయక్ దర్శకత్వంలో నాయక్ చిత్రంలో నటించాడు. పైడిపల్లి వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్తో కలిసి ఎవడో చిత్రంలో నటించాడు. తర్వాత అపూర్వ లాఖియా దర్శకత్వంలో తుఫాను చిత్రంలో నటించాడు. ఇది పెద్దగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. ఇది అమితాబ్ బచ్చన్ జంజీర్కు రీమేక్. 2014లో కృష్ణవంశీ దర్శకత్వంలో గోవిందుడు అందరవాడే లో నటించాడు. 2015లో శ్రీను వైట్ల దర్శకత్వంలో బ్రూస్లీలో నటించాడు. అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. 2016లో వచ్చిన ధృవ చిత్రంతో మళ్లీ విజయాన్ని అందుకున్నాడు. 2018లో వచ్చిన రంగస్థలం చిత్రంలో చెవిటివాడిగా నటించి తన నట విశ్వరూపం ప్రదర్శించాడు. ఆ చిత్రం విజయంతో పాటు ఎన్నో రికార్డులు తిరగరాసింది. 2019లో జనవరిలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ చిత్రంలో నటించారు. టాలీవుడ్ సూపర్ స్టార్ చిరంజీవికి జన్మించిన రామ్ చరణ్ తేజ 2007 రొమాంటిక్ థ్రిల్లర్ చిరుతతో తన నట జీవితాన్ని ప్రారంభించాడు. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది మరియు 2021 వరకు డెబ్యూ నటుడిగా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఫ్యాంటసీ యాక్షన్ చిత్రం మగధీరలో కనిపించిన ఈ చిత్రం ఉత్తమ కొరియోగ్రఫీ మరియు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ విభాగంలో 2 జాతీయ అవార్డులను గెలుచుకుంది. బుచ్చిబాబు సానా తదుపరి చిత్రం పాన్ ఇండియా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ను 2023 మార్చి 27న ఓజీ రామ్ చరణ్ సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు. ఉప్పెన ఫేమ్ దర్శకుడితో చేతులు కలిపారు. గౌతమ్ తిన్ననూరి నెక్స్ట్ విత్ ఆర్సీ అనుకుని కారణాల వల్ల ఆగిపోయిందని, అందుకే RC15 పూర్తయిన తర్వాత RC16 అనే టైటిల్తో ఆర్సీ బుచ్చిబాబు సినిమా షూటింగ్ను చరణ్ ప్రారంభిస్తారని సమాచారం. ఈ చిత్రానికి DSV సంగీతం అందించనున్నట్లు సమాచారం. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం రామ్ చరణ్ తదుపరి చిత్రం ముఫ్తీ ఫేమ్ కన్నడ దర్శకుడు నర్థన్తో జతకట్టనుంది. RC15, RC16 తర్వాత RC17లో నటించనున్నామని సమాచారం. ఈ సినిమాను రామ్ చరణ్ సొంత కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మిస్తుందని అంటున్నారు. అయితే అధికారికంగా ఏదీ ప్రకటించలేదు. ఈ ప్రాజెక్టులతో పాటు సుకుమార్, ప్రశాంత్ నీల్, లోకేష్ కనకరాజులతో కూడా చరణ్ తన తదుపరి ప్రాజెక్టుల కోసం చర్చలు జరుపుతున్నాడని అంటున్నారు. RC రాబోయే చిత్రాల గురించి మేము మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం కాబట్టి వేచి ఉండండి. పాప్ గోల్డెన్ అవార్డు 2023లో గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ ఆఫ్ ద ఇయర్గా రామ్ చరణ్ నిలిచారు. RRR చిత్రానికి ఆస్కార్ అవార్డుతో మొదలైన ప్రశంసలు ఆర్టిస్ట్గా, ఫ్యామిలీ మ్యాన్గా, ఎంటర్టైన్మెంట్గా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా అద్భుతమైన విజయాలు సాధించి ఏడాది పాటు బాటలు వీశాయి. షారుఖ్ ఖాన్, దీపికా పదుకోనే, ఆదా శర్మ, రాశీ ఖన్నా వంటి గౌరవనీయమైన నామినీలకు అధిగమించి తీవ్రమైన పోటీ ఉన్న బాలీవుడ్ ల్యాండ్స్కేప్లో తన తిరుగులేని స్టార్ పవర్ను నొక్కి చెప్పడంతో రామ్ చరణ్కు ఈ విజయం దక్కింది. కింగ్ ఈజ్ ఎవర్స్ కింగ్, గ్లోబల్ హీరో రామ్ చరణ్ అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. రామ్ చరణ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆకర్షణకు, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులపై ఆయన చూపిన ఈ తీవ్ర ప్రభావానికి ఈ మద్దతు నిదర్శనం. పాప్ గోల్డెన్ అవార్డు 2023లో రామ్ చరణ్ గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ ఆఫ్ ద ఇయర్గా ఎంపిక కావడంతో ఆయన రాబోయే యాక్షన్ చిత్రం గేమ్ చేంజర్ కోసం ఆసక్తిగా